శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్లో గునుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందసా రోడ్లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ని ఈరోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. స్టేషన్స్ అప్గ్రేడేషన్, ప్లాట్ఫామ్ హైట్స్, సైన్ బోర్డ్స్, ప్యాసింజర్ అమ్యూనిటీస్, ఆర్ఓబీస్, అండర్ పాసెస్, స్టాప్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 12 సంవత్సరాలుగా చేపట్టాం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద శ్రీకాకుళం, నౌపాడ, పలాస మరియు ఇచ్చాపురం డెవలప్ చేస్తున్నాం. పలాస ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్స్ శ్రీకాకుళంలో స్టాప్స్ తెచ్చుకున్నాం. అలానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే తిలారులో బెరంపూర్ విశాఖపట్నం, ఇచ్చాపురంలో పూరి అహ్మదాబాద్, బారువాలో భువనేశ్వర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా స్టాప్స్ మనం తెచ్చుకున్నాం. తిలారు స్టేషన్లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను. హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం జరిగింది. అలాగే మందసాలో, పాతపట్నంలో ఎప్పటి నుంచో ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఈరోజు ఆ హామీని నిలబెట్టుకున్నాను. ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ 3 స్టేషన్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడు కలిసినా సరే ఈ 3 ప్రాంతాల ప్రజలు రైల్వేస్ మీద, అక్కడ స్టాప్స్ మీదే దృష్టి పెట్టాలని ఎన్నో సందర్భాల్లో నాకు తెలియజేశారు. అదే ధ్యాసగా పెట్టుకొని ఆ కృషి ఈరోజు సఫలీకృతమైందని తెలియజేస్తున్నాను. 2 నెలల్లో ఒక పార్లమెంట్లో 6 స్టేషన్లో 6 స్టాప్స్ రావడం అనేది ఒక చరిత్ర. అది మన శ్రీకాకుళంలో జరిగింది. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీస్సులతో, అలానే మన రైల్వే మంత్రి అన్న అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో జరిగింది. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా మన జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. జిల్లా అభివృద్ధి కోసం నా కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దానికి మీ సహకారం, ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై హో శ్రీకాకుళం.